వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ సముదాయంలో చిన్న మరమ్మతులన్నింటినీ జనవరి 15 లోపు పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి. యాదగిరిగుట్టలో దర్శన క్యూ లైన్ గ్రిల్లో ఇరుక్కున్న బాలుని తల జాగ్రత్తగా బయటకు తీయడంతో తప్పిన పెను ప్రమాదం. రైల్లో 95 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్న కత్తి రవీందర్ రెడ్డి. జనసంద్రమైన యాదాద్రి పుణ్యక్షేత్రం శాస్త్రోక్తంగా కొనసాగిన భక్తజనుల ఆరాధనలు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్ప పూజ. సంఘంలో రైతులకు కావలసిన అన్ని రకాల రసాయన ఎరువులు అందుబాటులో ఉంటాయన్న చింతల దామోదర్ రెడ్డి. బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. తెలుగు క్రీడారత్న పురస్కారాన్ని పొందిన ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకట సాయి. ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండానే అన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ఉత్కంఠగా ముగిసిన కేకే ఛాలెంజ్ ట్రోఫీ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతగా నిలిచిన ఆర్సీసీ టీం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్న గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్. సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో యోగా సాధకులకు సన్మానం. ఘనంగా దివంగత నేత ధీరావత్ రాఘ్య నాయక్ 23వ వర్ధంతి వేడుకలు. సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలిని బలోపేతం చేస్తామన్న ఆ సంఘం పట్టణ అధ్యక్షులు నల్లగుంట్ల అయోధ్య. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి రాజీనామా చేయాలన్న వామపక్ష పార్టీల నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుక వైపు నిర్మిస్తున్న నల్గొండ అర్బన్ కాలనీలోని ఇండ్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుక వైపు నిర్మిస్తున్న నల్గొండ అర్బన్ కాలనీలోని ఇండ్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకే నిర్మించిన ఇళ్లలో చిన్న రిపేరులకు సంబంధించి అంచనాలను రూపొందించి జనవరి 15 లోపు పూర్తి చేయాలని అన్నారు. అలాగే అర్బన్ కాలనీలో మౌలిక వసతులకు సంబంధించి తాగునీటి సరఫరా మరియు మురుగునీటి పనులు, విద్యుత్తు తదితర పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా ఈ కాలనీలో సుమారు 550 గృహాలు G+2 మోడల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులు ఇదివరకే నిర్మించిన ఇండ్లను బ్లాకుల వారీగా చిన్న డ్యామేజీల మరమ్మతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గృహ నిర్మాణం పీడీ రాజ్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్సీ తిరుపతయ్య, ఈఈపీఆర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రధానంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని గాంధీ సెంటినరీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని గాంధీ సెంటినరీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ప్రధానంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్లు కురేషి,
కేఏబి శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, అడిషనల్ ఎస్పీ భాస్కర్, అసిస్టెంట్ కమిషనర్లు ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు ఎస్టీఎఫ్ టీం లీడర్లు ప్రదీప్ రావు, నంద్యాల అంజిరెడ్డి, డిఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్లతో పాటు ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. అటువంటి వాటికి స్కోప్ ఇవ్వకుండా మేము కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి రానున్నటువంటి నూతన సంవత్సర వేడుకల్లో 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి మాకు. నంబర్ 1, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇక్కడ కూడా మత్తు పదార్థాల వినియోగం జరగకుండా చూడడం నంబర్ 1. నంబర్ 2, ప్రివెన్షన్ ఆఫ్ NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు గాను 40 స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసినాం. లేదు, ఇందాకే చెప్పినట్టు అన్లైసెన్స్డ్ స్టాక్ పాయింట్స్, ఎవరో కొంతమంది ఒక నిరుద్యోగులు కానీ లేకపోతే కిరాణా షాప్ నడుపుకున్న వాళ్ళు కానీ ఎక్కువ లాభాలు ఆర్జించాలని చెప్పి ఒక కోరికతోని వైన్ షాప్స్ నుంచి కొన్ని బాటిల్ తీసుకొచ్చి పెట్టుకోవడం, అవసరమైన వాళ్ళకి అమ్మడం, దాన్ని మీ భాషలో బెడ్ షాప్ అంటున్నారు, మేము అన్లైసెన్స్డ్ స్టాక్ పాయింట్ అంటున్నాం. దాని మీద ఎటువంటి లీనియంట్ వ్యూ లేదు. ఈ సంవత్సరము 6,915 కేసెస్ మేము బుక్ చేయడం జరిగింది సోకాల్డ్ బెడ్ షాప్స్ మీద, అన్లైసెన్స్డ్ స్టాక్ పాయింట్స్ మీద. అయితే అక్కడక్కడ నిరుద్యోగులు కొంతమంది తీసుకొచ్చి పెట్టుకోవడం, అమ్మడం జరుగుతున్నట్టు తెలుస్తున్నది. దాని మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. Sir, 1 second. అదేవిధంగా పబ్స్లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నది అని గతంలో వచ్చినటువంటి కంప్లైంట్స్, జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని పబ్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మా ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించడం జరిగింది. అదేవిధంగా వారికి ఈ స్పెషల్ టీమ్స్కు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంపాక్ట్ మీకు అందరు కూడా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు రిజిస్టర్ చేసినటువంటి కేసులో మొత్తం డ్రగ్స్ వర్త్ 12 crores 22 lakhs ఇప్పటివరకు యాజ్ ఆఫ్ టుడే. అదేవిధంగా ఆల్ట్రాజోలం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకటి బస్ చేయడం జరిగింది గట్కేసర్. దాన్ని ఇన్సూర్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ప్రతి కేసు కూడా వెట్టింగ్, అంటే జిల్లా స్థాయిలో అయితే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, తర్వాత సూపరింటెండెంట్, జిల్లా సూపరింటెండెంట్, వీరిద్దరు కూడా తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ రివ్యూ చేయవలసి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేసినారు లేదా, ప్రొసీజర్ ప్రకారం చేయకపోతే వెంటనే మెమో ఇవ్వడం జరుగుతుంది, డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటున్నాయి. 1995లో రిజిస్టర్ అయినటువంటి కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కేసెస్ ఫైనలైజ్ చేయకపోతే దర్యాప్తు అధికారుల మీద బర్డెన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఫ్రెష్గా వచ్చేటువంటి కేసులో వారు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీద స్పెషల్గా దృష్టి పెట్టడం జరిగింది. యాదగిరిగుట్ట కొండపై 150 రూపాయల టికెట్ ప్రవేశ దర్శనం క్యూ లైన్ గ్రిల్లో బాలుని తల ఇరుక్కుంది. తోటి భక్తులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన బాలుడి కుటుంబ సభ్యులు హైదరాబాద్ బోడుప్పల్ చెందిన వారిగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట కొండపై 150 రూపాయల టికెట్ ప్రవేశ దర్శనం క్యూ లైన్ గ్రిల్లో బాలుని తల ఇరుక్కుంది. తోటి భక్తులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన బాలుడి కుటుంబ సభ్యులు హైదరాబాద్ బోడుప్పల్ చెందిన వారిగా గుర్తించారు. నిన్న రాత్రి యాదగిరిగుట్ట దర్శనానంతరం వచ్చారు. ఉదయం ప్రత్యేక క్యూ లైన్లో వేచి ఉన్న సమయంలో సంఘటన జరిగింది. బాలుని పేరు దయాకర్.
తోటి భక్తులు స్పందించి ఆ రాడ్లను పక్కకు జరిపి ఇరుక్కున్న బాలుని తలను బయటికి తీశారు. ఉదయం 9 గంటలకు 150 రూపాయల టికెట్ ప్రవేశ క్యూలైన్లో భక్తులు వేచి ఉండు సమయంలో ఈ ఘటన జరిగింది. కింద పెట్టిండు ఆయన ఇక్కడ పెట్టిండు కొంచెం జరగండి స్వామి, కొంచెం జరగండి అందరూ వరకు స్వామి తలకాయ ఎట్లా పెట్టినా స్వామి స్వామి దళిత పెట్టిండు ఆయన బాబు కింద పెట్టిండు ఆయన ఇక్కడ పెట్టిండు కొంచెం జరగండి స్వామి, కొంచెం జరగండి అందరూ వరకు స్వామి తలకాయ ఎట్లా పెట్టినా స్వామి స్వామి పండు బాబుకు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ లైన్ అవుతుంది అందరూ వెళ్ళిపోండి రైట్ సార్ కొంతమంది అక్రమార్కులు గోవా నుంచి హైదరాబాద్కు వచ్చే వాస్కోడిగామా రైల్లో మద్యం తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు వికారాబాద్ ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో టీడీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు కలిపి జరిపిన దాడిలో రైల్లో 95 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. కొంతమంది అక్రమార్కులు గోవా నుంచి హైదరాబాద్కు వచ్చే వాస్కోడిగామా రైల్లో మద్యం తీసుకొస్తున్నారు అనే సమాచారం మేరకు వికారాబాద్ ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు కలిపి జరిపిన దాడిలో రైల్లో 95 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాలైనటువంటి విలువైన మద్యం బాటిళ్లలోని మద్యం 82.38 లీటర్ల మద్యంగా ఉంటుందని గుర్తించారు. చెన్నైకి చెందిన సతీష్ అనే వ్యక్తి విలువైన మద్యం బాటిళ్లను చెన్నై నుండి హైదరాబాద్కు రైల్లోనూ బస్సులోనూ ఈ మద్యాన్ని సరఫరా చేస్తున్నాడని సమాచారం తెలుసుకున్న ఎస్టీఎఫ్ టీం సిఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజులు సిబ్బంది కలిసి షేక్పేటలో తనిఖీలు నిర్వహించగా విలువైన 18 బాటిళ్లను ఇవ్వడానికి తీసుకువచ్చినటువంటి ఫైజల్ ఆదిల్ అనే 2 వ్యక్తుల దగ్గర నుంచి ఈ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. షేక్పేటలో పట్టుకున్నటువంటి మద్యం విలువ ₹1,00,000 మేర ఉండగా గోవా నుంచి వచ్చినటువంటి మద్యం విలువ మరో 2 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మద్యం పట్టుకున్నటువంటి ఎస్టీఎఫ్, డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు. టీవీలో నాంపల్లి మండల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. నాంపల్లి మండల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంవత్సరంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా అనేక కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నాంపల్లి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు నాంపల్లి మండలానికి అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నాంపల్లి మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి, విద్యుత్ సమస్యల అంతరాయాన్ని నివారించడానికి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించడానికి నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం, నూతన గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనంలో, గ్రామాలలో అంతర్గత రహదారుల సీసీ రోడ్ల నిర్మాణం, నాంపల్లి మండల కేంద్రంలో 2 వరుసల రహదారి నిర్మాణంతో పాటు సెంటర్ లైటింగ్ మరియు అంతర్గత డ్రైనేజీల నిర్మాణం, అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలకు నూతన బస్సు సౌకర్యం కల్పించి ప్రజలకు అనేక రకమైన మౌలిక వసతుల కల్పన కొరకు కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓకే కట్ చేయనా. ఓకే సార్. ఏ రోడ్డు మీద పోయినా కరెంట్ పోల్ ఉండొద్దు. రోడ్ల మధ్యన మూల టర్మినల్ రోడ్డు కట్ట ఉండొద్దు, ట్రాన్స్ఫార్మర్ ఉండొచ్చు. ఇండ్ల మీదకి వెళ్ళి కరెక్ట్గా ఉండొద్దు. 9 మీటర్స్ లెవెల్ అది ఆ ఫండ్ వచ్చింది దీంట్లోనే వచ్చింది. పోల్స్ మన ఇంటర్మీడియట్ పోల్స్ లో వస్తుంది సార్. మన ఇంటర్మీడియట్ పోల్స్ లూజ్ లైన్స్ మీద లోడ్ ఎక్కువ అవుతున్నాయి సార్. లెంత్ ఎట్లాగో మనం తీసేసినా కూడా లెంత్ అంతే వస్తుంది, కానీ దాని మీద లోడ్ తగ్గిస్తాము, అప్పుడు కొంచెం వోల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అదే లైన్ మీద లోడ్ తగ్గిస్తే వోల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడు లో వోల్టేజ్ ప్రాబ్లం అవుతుంది. విలేజెస్ ఎక్కువ ఇక్కడ మామూలు సబ్స్టేషన్ కాబట్టి 15 కిలోమీటర్లు వస్తుంది సార్. కోతరా 40 నుంచి 5 కిలోమీటర్లు వస్తుంది. అది మంచిగా పవర్ డ్రాప్ అయితే లోడ్ డ్రాప్ అయితే దగ్గర ఉన్న సబ్స్టేషన్కి వెళ్ళి లైన్ వేసుకుంటే దాన్ని ఇంటర్లింకింగ్ అంటాము. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలంటే నేను నాకు అర్థమైతే మీకు ప్రాబ్లం తెలియదు వాళ్ళకి చెప్పారు కాబట్టి మీకు వచ్చింది, మీరు నోట్ చేసుకుంది. అట్లా ప్రతి గ్రామం నుంచి మా కార్యకర్తలు మా వాళ్ళు ఉంటారు కదా, అది నోట్ చేసుకొని మీరు ఇమీడియట్గా యాడ్ చేస్తే అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దట్ ఈస్ ద సొల్యూషన్. కూర్చొని మన పేరు రాలేదు సార్ అన్నాడు. పేరు రాలేదన్నప్పుడే అనుకున్నా ఇది తేడా జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మునుగోడుకు రావాల్సిన ఏదైతే హక్కు ఉందో, మనకు రావాల్సిన వాటా ఉందో వస్తుంది అంటే పొరపాటు జరిగింది. దానికి సరి చేయాల్సిన బాధ్యత నాకుంది. తొందరపడకని మనసులు అనుకున్నా. నేను ఆ రోజు రాత్రి ప్రోగ్రామ్ అటెండ్ చేసి పోయినా. మునుగోడుకు రావాల్సిన పదవి రాకుండా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రాంత ప్రజలకు రావాల్సిన హక్కుల విషయంలో, నిధుల విషయంలో
న్యాయం జరగకుంటే ఈ రాజగోపాల్ రెడ్డి ఊరికి కూర్చోడు అనే ఆలోచన నేను పడుకొని కూడా రాత్రి చేసిన. ఎందుకంటే 2018లో నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ మునుగోడు గడ్డ అనే పాట ఈ ప్రజల హృదయాలను తాకి ఆ రోజు కేసీఆర్ ప్రపంచంలో కూడా గెలిపించింది ఈ పాట. ఆ ప్రజలు నన్ను ఆ విధంగా దీవించి ఆదరించి అభిమానించి గెలిపించి పెద్ద మెజార్టీతో ఆ రోజు అతిరథ మహారాజులు ఓడిపోయిన 2018లో అయినా మునుగోడు ప్రజలు నన్ను గెలిపించి పంపించారు అసెంబ్లీకి. ఎందుకు? ఈ ప్రాంతానికి ఒక కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి వచ్చిండు. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సన్నిధానానికి బ్రహ్మి ముహూర్తకాలంలోనే 3 గంటలకి మన అర్చక స్వాములు అందరూ కలిసి కాషాయాంబర వస్త్రములు, పట్టు వస్త్రములు ధరించి పాటు నడుస్తున్నటువంటి అడుగుల శబ్దాలు, ఆ తాళపేరుల బుద్ధి యొక్క శబ్దాలు ఓంకార నినాదాలుగా మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు, భగవన్ నామ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క సన్యాసి స్వరూపమైన రఘునాథపురంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి రఘునాథాచార్యులు ప్రభాతవేళ తిరుపావై సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రతపర్వం మార్గాలి పాశురాల పట్టణం శ్రీ గోదా రంగనాథ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో వెంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి రఘునాథాచార్యులు ప్రభాతవేళ తిరుప్పావై సేవా కాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రత పర్వం మార్గాలి పశురాల పట్టణం శ్రీ గోదా రంగనాథ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు వైష్ణవ సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తిరుప్పావై సేవా కాలం కార్యక్రమం మహిళల మంగళ హారతులతో భక్తులు గోవింద నామస్మరణతో భజనలతో పాశురాల పఠనం చేస్తూ శ్రీ స్వామివారికి అమ్మవార్లకు మంగళ హారతులతో మంగళ నీరాజనాలు పాడుతూ తులసి దళాలను సమర్పణ చేశారు. ధనుర్మాస వైభవాన్ని తిరుప్పావై పాశుర విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. ఆలయంలో అనంతరం భక్తుల గోత్ర నామాలతో అర్చనలు శ్రీ స్వామివారికి అమ్మవార్లకు విజ్ఞాపన చేస్తూ భక్తులు కోరికలు సంకల్పాలు నెరవేరాలని విన్నవించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు శ్రీ సామిత్రి రఘునాథాచార్యులు ఆలయ కమిటీ సభ్యుల భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్ప పూజా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు. అనంతరం నైవేద్య నివేదనలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురంతో పాటు చిన్న గౌరాయపల్లి, సాదివెల్లి, గౌరాయపల్లి గ్రామాల మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారి సేవలో తరించారు. ఎక్కడికో పోయింది రఘునాథపురం దాటిపోయింది. స్నానానంతరమాచమయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి. తులసీదళ సమర్పచేయండి. తులసీదళ పుష్పేచ్ఛ పూజయామి. శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్పాల గుట్ట తీసుకోండి. ఒక భక్తుడు ఎవరైనా ఒకరు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం రామాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంగర్జనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం నిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నామసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఓం చిత్తానందాయ నమః, ఓం జిష్ణవే నమః, ఓం దశకాయ నమః, ఓం దశరూపవతే నమః, ఓం దేవకీ నందనాయ నమః, ఓం శౌరే నమః, ఓం యగ్రీవాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం కన్యాశ్రవణాయ నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం వనవాయ నమః, ఓం వనమాలినే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం హృదయాసనసిద్ధామాసాయ నమః, ఓం శ్రావుధాయ నమః, ఓం కట్టధారాయ నమః, ఓం ధనార్జనాత్మక్షమాయ నమః, ఓం ధనాసారసన్మధ్య కస్తూరి తిరుభోజ్వాలాయ నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం జగన్మంగళాయ నమః, ఓం యజ్ఞరూపాయ నమః, ఓం యజ్ఞగోత్రే నమః, ఓం చిన్మయాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం పరమార్థప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం దుర్ధర్ధవిక్రమాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం శ్రీగురువే నమః, ఓం జగదీశ్వరాయ నమః, ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయ నమః.
యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని పిఏసిఎస్ చోటుపల్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఆ సంఘ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘం వ్యాపార లావాదేవీలు, వరి ధాన్యం కొనుగోలు వివరాలు సంఘం కార్యదర్శి చదివి వినిపించడం జరిగింది. అనంతరం సంఘం అధ్యక్షులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని పిఏసిఎస్ చోటుపల్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఆ సంఘం అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘం వ్యాపార లావాదేవీలు, వరిధాన్యం కొనుగోలు వివరాలు సంఘం కార్యదర్శి చదివి వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఆమోదించడం జరిగింది. అనంతరం సంఘం గోదాం పైన సంఘం సొంత నిధులు వచ్చే రైతు సమావేశ మందిరం, సంఘం ఆఫీస్ కార్యాలయం నిర్మించాలని కార్యవర్గ సమావేశం సభ్యులు తీర్మానం చేశారు. అనంతరం సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం ద్వారా 12 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,37,023 క్వింటాల వరిధాన్యం 1,486 మంది రైతుల నుండి కొనుగోలు చేశామని, అట్టి రైతులకు రూపాయలు ఆన్లైన్ ద్వారా వారి ఖాతాకు జమ చేయడం జరిగిందని తెలియజేశారు. సంఘంలో రైతులకు కావలసిన అన్ని రకాల రసాయన ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనంతరం 2025 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు చెన్నగోని అంజయ్ గౌడ్, డైరెక్టర్ దుర్గం కృష్ణ, పద్ధతి వెంకటేశం, దొడ్డి శ్రీశైలం, దుబ్బాక సిసిందర్ రెడ్డి, బాధరాజు, సాయిలు, పానుబోతు సూర్య, జోడి, బాలరాజు, సంఘం కార్యదర్శి వై రమేష్ పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మొలుకూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ గత 20 రోజులుగా క్రమశిక్షణతో శాంతియుతంగా మా యొక్క నిరసనలను వివిధ రూపాలలో తెలుపుతున్నప్పటికీ మరియు విద్యా వ్యవస్థలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో, మండల విద్యా వనరుల కేంద్రాలలో, భవిత కేంద్రాలలో, కాంప్లెక్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక రకాల పనులు, బోధన ఆగిపోయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దారా వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సింగం జానకి, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, భిక్షమాచారి, మొయిజ్ ఖాన్, పరమేష్, నాగభూషణంచారి, రహీం, పాండు నాయక్, జానయ్య, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో పుడమి రత్న జాతీయ విశిష్టత సేవా పురస్కారాలు 2024 భాగంగా ఆదివారం ఖమ్మం నగర్లో జరిగిన 6వ వార్షికోత్సవ కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి గత 3 సంవత్సరాల నుండి ఫుట్బాల్ క్రీడలో అద్భుతంగా రాణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు గాను తెలుగు క్రీడారత్న అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో పుడమి రత్న జాతీయ విశిష్టత సేవా పురస్కారాలు 2024 భాగంగా ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన 6వ వార్షికోత్సవ కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి గత 3 సంవత్సరాల నుండి ఫుట్బాల్ క్రీడలలో అద్భుతంగా రాణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు గాను తెలుగు క్రీడారత్న అవార్డును బహుకరించారు. ఈ అవార్డును భక్త రామదాస్ 10వ తరం వారసులు శ్రీ కంచర్ల శ్రీనివాసరావు పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు చిరుముల బాలరెడ్డి ద్వారా అందుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ప్రత్యేకంగా అభినందించారు. రాచూరి వెంకటసాయి అప్పటి నుంచి చెప్దాం అనుకుంటే పేరు ముందు రావట్లేదు అన్నట్టు వాళ్ళ అమ్మగారి పేర్లే గుర్తు వస్తున్నాయి నాకు. రాచూరి వెంకటసాయి తెలుగు క్రీడారత్న నల్గొండ జిల్లా వాస్తవ్యులు. ఇటీవలనే అండర్-17 ఫుట్బాల్లో జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. కెప్టెన్గా కూడా వ్యవహరించారు. ఇంకా భవిష్యత్తు భారత ఫుట్బాల్ గొప్ప క్రీడాకారుడిగా ఎదగాలని మనసారా కోరుకుంటూ వారి తల్లిదండ్రులు కూడా నిజంగా అదృష్టవంతులు. వారు శ్రీమతి లక్ష్మీ గణేష్ గారు, వారి పుత్రుడు చిరంజీవి రాచూరి వెంకటసాయి. చాలా గొప్ప భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును ఉపయోగించుకోవాలి. తర్వాత ఇలాంటి కార్యక్రమాలకు ఒక గెస్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందే చూశారు మిత్రుడు పర్వతారోహకుడు గెస్ట్గా వచ్చారు. ఇంకా గొప్పగా ఎవరెస్ట్ శిఖరం ఉంది అతనిది. అలాగే మన వెంకటసాయి కూడా ఎంతో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది, నీ కళ్ళలో కనిపిస్తుంది, తప్పకుండా ఎదుగుతావనేటువంటి నమ్మకం ఉంది. ఇది ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం, ఒక స్థైర్యం నీకు ఈ పురస్కారం. ఇది మరింత నీకు ఉత్సాహాన్ని ఇస్తుందని మనసారా కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ దీవిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటసాయి వారి తల్లిదండ్రులకు గణేష్ లక్ష్మి గారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చిన్నారి చిరంజీవి వారికి వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఇంకా ముందు అనేక పురస్కారాలు అందుకోవాలి, మాకు ఆదర్శంగా ముందు తరానికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను. డాక్టర్ అక్కినపల్లి లక్ష్మణాచారి గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మగ్దుం భవన్లో సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మగ్దుం భవనంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు సంవత్సర కాలం పాటు జరుగు కార్యక్రమాలకు నాంది పలుకుతుంది అని తెలియజేశారు. అంతిమంగా కమ్యూనిజానికి అంతం లేదని, పుట్టగొడుల్లా పుట్టుకొచ్చే పార్టీలు, అధికారం లేకపోతే కనుమరుగయ్యే పార్టీలు, రోజుకో జెండా మార్చే నాయకులు ఉన్న రోజుల్లో 100 ఏళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికి ఓ దిక్సూచి అని అన్నారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో జరిగే ప్రతి సిపిఐ నాయకత్వం వహించిందని గుర్తు చేశారు. సిపిఐ ఆవిర్భావం నుంచి ఎన్నో కుట్రలు, నిర్బంధాలు, కేసులు ఎదుర్కొని నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ స్వతంత్రంగా అధికారం చేసే పరిస్థితి లేదన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో చీలిపోయిన కమ్యూనిస్టులంతా ఏకమైతే భారతదేశానికి ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీ నిలిచిపోతుందని, అందుకోసం అన్ని పార్టీలు ఐక్యం కావాలని సూచించారు. 30న ఎన్జీ కాలేజ్ మైదానంలో జరగబోయే బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు 20,000 మంది ఎర్ర చుక్కాలు ధరించి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్రావు, ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాస్, కార్యదర్శి పల్లె నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఆర్ అంజాచారి, బంటు వెంకటేశ్వర్లు, బల్గురి నరసింహ, గురుజా రామచంద్రం, టి వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగం, పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజీ, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. రేపు డిసెంబర్ 30న భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా, శత జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ నల్గొండ ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో మరి కమ్యూనిస్ట్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి రేపు జరిగే బహిరంగ సభ చేయడానికి ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. నల్గొండ జిల్లా అంటేనే సాయుధ పోరాటం పెద్ద ఉద్యమ కేంద్రం ఇది. ఈ కేంద్రంలో జరిగే బహిరంగ సభకు మరి ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి గారు, సీనియర్ పార్టీ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి గారు, ఉజ్జిని రత్నాకర్రావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఉజ్జిని యాదగిరిరావు గారు, మరి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, మరి ప్రజానాట్య మండలి జిల్లా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ గారు, మరి ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది కార్యక్రమాన్ని చెప్తూ మీ అందరికీ కూడా ఇప్పటికే సరే పత్రికా మిత్రులు కూడా ఈ బహిరంగ సభకు మరి మన జరిగినటువంటి సందర్భంగా మరి చాలా కవరేజ్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు సాంబశివరావు గారిని ప్రెస్ మీట్లో మాట్లాడవలసిన కోరుతాం. నమస్కారం. రేపు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్రెడీ 99 సంవత్సరాలు దాటి 100వ సంవత్సరంలోకి 26వ తారీఖున అంటే మొన్న 26న ప్రవేశించడం జరిగింది. దానికి గౌరవంగా సింబాలిక్గా తెలంగాణ రాష్ట్రంలో మా సిపిఐ పార్టీకి సంబంధించి
శత ఉత్సవాల ఆరంభ సభను నల్గొండలో జరపాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా రేపే ఇక్కడ పెద్ద ఎత్తున మీ సహకారంతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నల్గొండని ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఇది పోరాటాల గడ్డ, ఇది త్యాగాలు చేసినటువంటి అనేక మంది యోధులు ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది ఉన్నారు. పోరాటం ఇవాళ బీసీ హక్కులు, దీనికి ప్రేరణ ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీయే. సమానత్వం కోసం దళిత హక్కులు ప్రేరణ ఎవరు? ఆనాడు ఎస్సీలు మాల మాదిగల వాడల్లో సహబంక్తి భోజనాల ద్వారా కమ్యూనిస్టులు మొదటి దీనికి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, మన తెలంగాణ ఉద్యమం పుట్టింది అక్కడ కదా, ఎట్టి చాకరీ అంటరానితనానికి వ్యతిరేకంగా అది ఓ భాగం కదా. రాజ్యాంగానికి ముందే ఇటువంటి అస్తిత్వ పోరాటాలకి చైతన్యం కల్పించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ గద్దర్ తీసుకున్న కమ్యూనిస్ట్ సిద్ధాంతమే. గోరేటి వెంకన్న ఇప్పుడు ఏరే పార్టీ ఉన్న కమ్యూనిస్టుగానే ఆయన జీవనం. మా జయరాజు ఉన్నాడు కమ్యూనిస్టే. మీరు ఎవరైనా తీసుకోండి, అభ్యుదయ రైతులు, శ్రీశ్రీ, దాశరథి, ఆరుద్ర, వీళ్ళందరూ ఎవరు? కమ్యూనిస్టే. ఇక్కడ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆ సిద్ధాంతం సమాజంతో పెనవేసుకుపోయిన సిద్ధాంతం, ప్రజలతో మనుషుల కష్టాలతో నష్టాలతో పెనవేసుకున్న సిద్ధాంతం. కాబట్టి ఇటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరంలో ఉన్న సందర్భంలో నేను కానీ, మా పల్లా గారు కానీ, లేకపోతే మా సత్యం కానీ, లేకపోతే ఇక్కడున్న ఆదిరెడ్డి గారు కానీ, మా యాదగిరిరావు గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ, మా రత్నాకరు, పల్లె నరసింహ, ఇంకా మా నాయకులు అనేక మంది ఉన్నారు వెనక. మేమందరం కూడా చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఇంకా బయట ఉన్నారు, ఇవాళ ఉన్నాళ్ళని మీకు చెప్తున్నా. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో 100వ సంవత్సరంలో మేము అందరం ఈ పార్టీలో ఉన్నందుకు, అందులో నేను సెక్రటరీగా ఉన్నందుకు ఇంకొద్దిగా ఆనందంగా కూడా ఉంది నేను ఈ టైంలో. ఎందువల్లంటే అంత గొప్ప పార్టీ ఇది. ఆ గొప్ప పార్టీకి మన తెలంగాణలో ప్రేరణ, మన ఏపీలో ప్రేరణ నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లాలో రేపు జరిగేటువంటి ఈ బహిరంగ సభను, అది అంటే సంవత్సరం కాలం పాటు జరిగే కార్యక్రమాలకు అది వేదికగా మేము తీసుకుంటున్నాం. దానికి మీరు ప్రోత్సహించి మా బహిరంగ సభను రేపు ఉత్సాహభరితంగా నడుపుతాం. ఒక జనాలకి ఒక కేకే అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఇంజనీర్ అహ్మద్ మజ్ఫర్ హుసేన్ పర్యవేక్షణలో కేకే ఛాలెంజ్ ట్రోఫీ బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ఆదివారం నల్గొండలోని అబ్బాసియా కాలనీ ఎంఐ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీసీ టీం సెమీ-6 టీంను ఫైనల్లో ఓడించి ఆర్సీసీ టీం విజేతగా నిలిచింది. గెలిచిన టీం వారికి ట్రోఫీ, 12,000 నగదు బహుమతి స్థానిక కౌన్సిలర్ల చేతుల మీదుగా అందించారు. కేకే అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఇంజనీర్ అహ్మద్ మజఫర్ హుస్సేన్ పర్యవేక్షణలో కేకే ఛాలెంజ్ ట్రోఫీ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ని ఆదివారం నల్గొండలోని అబ్బాసియా కాలనీ ఎంఐ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీసీ టీం సెమీ-6 టీంను ఫైనల్లో ఓడించి ఆర్సీసీ టీం విజేతగా నిలిచింది. గెలిచిన టీం వారికి ట్రోఫీ, 12,000 నగదు బహుమతి స్థానిక కౌన్సిలర్ల చేతుల మీదుగా అందించారు. ఆర్సీసీ టీంకు గట్టి పోటీని ఇచ్చి సెమీ-6 టీం రన్నరప్గా నిలిచిన టీంకు రన్నరప్ ట్రోఫీ మరియు 6,000 నగదు బహుమతి గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సిద్ధార్థ్, గేమ్ చేంజర్స్ టీం గెలుచుకున్నారు. బెస్ట్ బ్యాట్స్మెన్గా ఆసిమ్, బెస్ట్ బౌలర్గా మిన్హాజ్ నిలిచారు. ఈ కార్యక్రమంలో కేకే అసోసియేట్స్ చీఫ్ కన్సల్టెంట్ ముజఫర్ హుస్సేన్, కౌన్సిలర్లు గణేష్, అమీర్, సత్యనారాయణ, సమద్, ఇబ్రహీం, ముహాతిల్లా, ముజఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ తరఫున ఇలాగే ఎవ్రీ ఇయర్ ఎంఐ స్పోర్ట్స్ క్లబ్ వారు నిర్వహించి ఈరోజు
या अब आ रहे हैं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। थैंक्स टू ऑलमाइटी अल्लाह। जो ये के चैलेंजर्स का बॉक्स टूर्नामेंट था वो बहुत बेहतरीन था और इसके अंदर जो है हमारी टीम जो टीम आरसीसी है वो विनर है और हमारे बासित भाई नलगुंडे के बेस्ट ऑलराउंडर और हमारे अनस बिलाल जो है बॉक्स के वन ऑफ द बेस्ट नलगुंडे के अंदर बॉक्स में जो खेलते बोले तो बेस्ट है और हारून जो बेहतरीन बॉलिंग करे फाइनल में और सेमीज में क्वार्टर्स में और इसके अंदर 32 टीम्स आए उसके अंदर हम विनर थे और रनर जो है अल्हम्दुलिल्लाह और सेमी 6 जो है रनर आए और उनको बहुत मुबारकबाद देता हूँ। बहुत अच्छा खेले और थैंक यू फॉर दिस अपॉर्चुनिटी। डाइट में खेलते थे, अच्छा संडे खेलते थे, मज़ा आया। समी भाई अचानक टीम दिए और यहाँ तक अच्छे बॉलर हैं, अच्छे बैट्समैन सब मेहनत करे और ऑफिशियल एम्पायर्स हमारे अड्डू भाई थे, हबीब भाई थे, अच्छा मैनेजमेंट मुजफ्फर भाई सब जने अच्छी मेहनत करे। हमारे समी भाई बहुत मेहनत करके यहाँ तक लाए। उनको कप लाना बोल के था, अल्हम्दुलिल्लाह कप लाए, मेहनत करके फाइनल जीतना समझे। चलो किस्मत हो गया, नहीं जीते कोई बात नहीं। ये भी रनर्स में भी अल्हम्दुलिल्लाह आज भी हम लोग विनर्स है। चलो KK Challenge Trophy organized by KK Associates. So today it was a final and congratulations to the winners and congratulations to the losers also because game is to one has to win and one has to lose. So it was a great tournament which ran for 3 days. Today was the final and we are thankful to MI Sports Club for organizing this, sponsored by KK Associates. I, Ahmed Muzaffar Hussain, Chief Consultant of KK Associates. Thrilled to say that we have completed this tournament very enthusiastically and all the players had participated with total enthusiasm and they got entertained and they had cooperated us and we had cooperated them, and by this way we have completed this tournament and I thank to all the participants and the audience. डायलॉग है भाई, अंतम का आदि आरंभ हो जीते वाले बता लो। सीधा खेलना। अरे आधा मैं तुझे ఎంఐ స్పోర్ట్స్ క్లబ్ తరపు నుండి అబ్బాసియా కాలనీలో బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కేకే అసోసియేట్ వారి ద్వారా ఒక టోర్నమెంట్ నిర్వహించినారు. దానికి స్పాన్సర్గా కేకే అసోసియేట్ ముజఫర్ గారు తన పూర్తి సహకారాన్ని అందించినారు. గత 2 రోజులుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో దగ్గర 30 టీంలు పాల్గొనడం జరిగింది. ఈ బిజీ షెడ్యూల్లో పిల్లలకు అలాగే పెద్దలకు కూడా ఆరోగ్య రీత్యా బయట వెళ్ళి శారీరక దారుఢ్యానికి అనుగుణంగా వీళ్ళు ఈ బాక్స్ క్రికెట్ను ఉపయోగించుకొని మంచి ఫలితాలు రాబట్టవచ్చు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి ముజఫర్ గారికి మరియు ఇసాక్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆదివారం గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రీన్ వాక్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో నెహ్రూ నగర్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఇంటికి స్టిక్కర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆదివారం గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రీన్ వాక్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో నెహ్రూ నగర్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఇంటికి స్టిక్కర్లు, కరపత్రాల పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చేతి సంచితో బయలుదేరి సామాగ్రి కొనుగోలు చేయాలని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, ప్రతి ఒక్కరకు తమ ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు వాతావరణ కాలుష్యానికి మొక్కలు నాటాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ కార్యవర్గం తోట కిరణ్ కుమార్, బొలిశెట్టి మధు, మారం పవిత్ర, వందనపు శ్రీదేవి, దేవరశెట్టి నాగరాజు, అనంతల సువర్ణ, యామ రజని, దారం శ్రీనివాస్,
గెల్లి అంజన్ ప్రసాద్, కక్కిరేని రవీంద్ర, మంచాల శ్యామ్, తల్లాడ రామచంద్రయ్య, కొక్కుల సంపత్, రావిరాల సురేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22న కరీంనగర్లో జరిగిన యోగా పోటీలలో విజేతలుగా నిలిచిన యోగా సాధకులకు ఆదివారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడపాపిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్ఐ కుశలవ, సంతు నిరంకార్ సంస్థ అధ్యక్షురాలు కడారి సరళ, డాక్టర్ నిర్మల కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కుశలవ మాట్లాడారు. ఈ నెల 22న కరీంనగర్లో జరిగిన యోగా పోటీలలో విజేతలుగా నిలిచిన యోగా సాధకులకు ఆదివారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడపాపిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్ఐ కుశలవ, సంతు నిరంకార్ సంస్థ అధ్యక్షురాలు కడారి సరళ, డాక్టర్ నిర్మల్ కుమార్ పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కుశలవ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో యోగా ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. మానసిక ఒత్తిడితో ఎంతోమంది బాధపడుతున్నారని, వారు యోగా చేయడం వలన ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, సహనం, ఓపిక ఏర్పడుతుందని తెలిపారు. యోగా చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉపయోగపడుతుందని, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఎవరికైనా యోగా ఎంతో అవసరమని అన్నారు. ఆరోగ్యం కొరకు యోగా చేసుకుంటూ యోగా పోటీలలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలలో పాల్గొంటూ మన సూర్యాపేటకు పేరు ప్రఖ్యాతలు చేస్తున్న సాధకులను అభినందించారు. అందులో ముఖ్యంగా మహిళలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వివిధ స్థాయిలలో మేమున్నామంటూ పోటీలలో పాల్గొని పథకాలు గెలవడం హర్షణీయమన్నారు. ఇక ముందు కూడా ఇలాంటివి ఎన్నో పథకాలు సాధించి మన సూర్యాపేటకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరడం జరిగినది. ప్రస్తుత తరుణంలో కంప్యూటర్ టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాధకులు భాస్కరాచారి, సుదర్శన్ రెడ్డి, సుధాకర్, మమత, వి లింగయ్య, మల్లారెడ్డి, కోరట్ల శ్రీనివాస్, బాణాల శ్రీనివాస్, సుజాత, కిరణ్మయి, సామ్రాజ్యం, స్వరూప, కల్పన, ధనలక్ష్మి, జయలక్ష్మి, మంజుల, అనిత, శ్రీదేవి, నాగలక్ష్మి, ఓ లింగయ్య, కృష్ణారెడ్డి, డాక్టర్ సతీష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ మాజీ శాసనసభ్యులు గిరిజన ముద్దుబిడ్డ దివంగత నేత ధీరావత్ రాఘ్యా నాయక్ 23వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ధనావత్ చిట్టిబాబు నాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడ్ తిరుపతి నాయకులు హాజరై మాట్లాడారు. దేవరకొండ మాజీ శాసనసభ్యులు గిరిజన ముద్దుబిడ్డ దివంగత నేత ధీరావత్ రాఘ్యా నాయక్ 23వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ధనావత్ చిట్టిబాబు నాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడ్ తిరుపతి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర కృష్ణకాంత్ నాయక్, టీజీయూఎస్ నాయకులు సైదులు నాయక్, భాషా నాయక్, ఎంఈఓ బాలాజీ నాయక్, వెంకన్న నాయక్ హాజరై మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే రాఘ్యా నాయక్ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన మహోన్నత వ్యక్తి. వారు బడుగు బలహీన వర్గాలకు ఎంతో రాజకీయ చైతన్యం కల్పించారు. వారి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబు సింగ్, సేవ్యా నాయక్, ధర్మా నాయక్, గోపీ నాయక్, చందు నాయక్, బాలు నాయక్, నరసింహ నాయక్, హరి నాయక్, సీతారాం నాయక్, శంకర్ నాయక్, శ్రీను నాయక్, మోతీలాల్ నాయక్, పంతులు నాయక్, మక్ల నాయక్, నెహ్రూ నాయక్, హరి, హేమా నాయక్, కోట నాయక్, గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు, ప్రజాప్రతినిధులు కుర్ర శ్రీను, చీన్యా నాయక్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలి 10వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. తొలుత అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరులపై కళాత్మకంగా పాటలు పాడారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బయ్య మల్లికార్జున మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో
సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్రమండలి ప్రథమ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. తొలుత అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరులపై కళాత్మకంగా పాటలు పాడారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బయ్య మల్లికార్జున్ మాట్లాడుతూ సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్రమండలి డిసెంబర్ 30, 2023న ఏర్పడి నేటికి ఏడాది పూర్తి అయినందున వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంలో మిత్రమండలి చేపట్టిన సామాజిక ప్రజాహిత సేవా కార్యక్రమాలను సభకు సమర్పించారు. 2024 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం 2025 స్వాగతం పలుకుతూ రానున్న కాలంలో మిత్రమండలిని మరింత బలోపేతం చేసి ప్రజల ముందుకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై స్పందించి పోరాటం చేస్తామని చెప్పారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థుల నరకయాతన జీవితంపై కలత చెందుతూ బాధ్యులపై తగిన కట్టుదిట్టమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యార్థులకు సెల్ ఫోన్ వాడకం వలన జరుగు లాభ నష్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. నూతన కమిటీ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడుగా వై నర్సయ్య, అధ్యక్షుడుగా నల్లగుంట్ల అయోధ్య, ఉపాధ్యక్షునిగా నల్లపాటి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా బయ్య మల్లికార్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్ సైదులు, జాయింట్ సెక్రటరీగా మాదంశెట్టి నాగేశ్వరరావు, అడిషనల్ సెక్రటరీగా సట్టు వెంకన్న, కల్చరల్ సెక్రటరీగా గుండ్ల కొమరయ్య, పబ్లిసిటీ సెక్రటరీగా తన్నీరు యాదగిరి, కోశాధికారిగా గీసా రామచందర్, కార్యదర్శి వర్గ సభ్యులుగా అంబాలమ్మ, నూకల లక్ష్మి, పిండిగా ఆరోన్, వీర్లపాటి వెంకన్న, వీరబోయిన సుందరయ్య, షేక్ ఇక్బాల్ పాషా, చంద్రమౌళి, బట్టిపల్లి వెంకన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీతో గౌరవ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, ఎన్డీ జిల్లా కమిటీ పార్టీ ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంలు మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, ఎన్డీ జిల్లా కమిటీ పార్టీల ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంలు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అత్యుత్తమ పదవిలో ఉండి చట్టాన్ని, రాజ్యాంగమును గౌరవించాల్సిన అమిత్ షా అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగ రూపకల్పన చేసిన అంబేద్కర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయడానికి ఆయన రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడడం సిగ్గుచేటని వారన్నారు. అందుకని హోం మంత్రిత్వ శాఖకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి హోంమంత్రిని వెనకేసుకొని అనుచిత మాటల వెనుక ప్రధానమంత్రి నోరు విప్పకుండా రాజ్యాంగ చట్టాల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలు లేకుండా వ్యవహరిస్తున్నారని వారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ ప్రజల 140 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి హోంమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి రాజ్యాంగం రద్దు కోసం కుట్రలను తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం, లౌకికవాదం కోసం ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూర్ సాగర్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, సయ్యద్ హాషం, పాలడుగు నాగార్జున, సిహెచ్ లక్ష్మీనారాయణ, పి ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, మండల కార్యదర్శి నల్పరాజు సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లా మహేష్,
కొండ అనురాధ, పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ, దండంపల్లి సరోజ, కోట్ల అశోక్ రెడ్డి, గంజి నాగరాజు, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, కొండ వెంకన్న, పి సత్యనారాయణ, బొల్లు రవీందర్, భూతమ అరుణకుమారి, పాకాలింగయ్య, పరిపూర్ణచారి తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన భారత రాజ్యాంగం పేరిట భగవద్గీతను ఇవాళ తెర మీదకి తీసుకురావడంలో భాగంగానే అంబేద్కర్ పైన, ప్రధానంగా భారత రాజ్యాంగం పైన బీజేపీ మనువాద శక్తులు మొత్తం కూడా ముప్పేట దాడిని కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొన్న రాజ్యసభలో హోంమంత్రి ప్రధానంగా ఇవాళ అంబేద్కర్ పైన హేళన చేస్తూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి సరైనటువంటివి కాదు. ప్రధానంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కోసం, భారత రాజ్యాంగాన్ని మొత్తం కనుమరుగు చేయడం కోసం ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే జరుగుతుంది తప్ప మరొకటి కాదు. తక్షణమే హోమ్ మినిస్టర్ అమిత్ షా తక్షణమే భారత సమాజానికి క్షమాపణ చెప్పి వైదొలగాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో అత్యున్నత అయినటువంటి ఒక చట్టసభలో ఈ దేశానికి మరి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షా గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండు. రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు చట్టసభల్లోకి వెళ్ళినటువంటి అమిత్ షా హోంమంత్రి గారు ఈరోజు మరి ఎక్కడ కానీ అంబేద్కర్ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ జరిగినప్పుడు వేరే అమిత్ షా హోంశాఖ మంత్రులు అయినటువంటి అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ పట్ల చాలా అవమానకరంగా మాట్లాడి ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరచడం జరిగింది, భారత ప్రజల్ని అవమానించడం జరిగింది. ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు తగదు. ఈరోజు అంబేద్కర్ పట్ల బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరితో స్పష్టంగా బయటకు వచ్చింది. ఈరోజు మోడీ దాని మీద ఒక స్పష్టత ఇవ్వటం లేదు. ఈరోజు ఇటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా ఈరోజు రాజ్యాంగాన్నే కించపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్నే కించపరిచే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి బాధ్యతల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమిత్ షాను ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా వామపక్షాల తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా మెసేజ్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని, చట్టాన్నే ఉల్లంఘించేటువంటి ప్రయత్నం, చట్టాన్ని గౌరవించినటువంటి వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉండడానికి అర్హత లేదు. ఇటువంటి వాళ్ళు చట్టసభల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఈరోజు దేశవ్యాప్తంగా మాట్లాడినటువంటి మాటలు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు, అవమానం చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అందుకనే బీజేపీ ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి మనువాద సిద్ధాంతాన్ని రాజ్యాంగం వద్దు అని చెప్పేసి ఏది ఆర్ఎస్ఎస్ చెప్తుందో ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని అవమానపరిచి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదుల పట్ల ఈ రకంగా అంబేద్కర్ను చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో అవహేళనగా అమిత్ షా మాట్లాడాడు. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి మరి బీజేపీ సర్కార్ అమిత్ షాను ఏ రకంగా బర్తరఫ్ చేయాలో ఆలోచించకుండా నిస్సిగ్గుగా మోడీ కూడా అమిత్ షాను సమర్థిస్తున్నాడు. అంటే ఈ భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి స్థితిలో లేరు. భారత రాజ్యాంగాన్ని తొలగించి మనువాదాన్ని, మనుస్మృతిని తీసుకురావాలనేటువంటి వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ మనువాదుల ఎజెండా ఏదైతే ఉన్నదో దాన్ని ముందు తీసుకుపోవడం కోసమే ఈరోజు అమిత్ షా లాంటి వారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏదైతే బీజేపీ తీసుకున్నటువంటి విధానం తప్పుడు విధానం. బీజేపీ ఎన్నికల కంటే ముందు వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు, అంబేద్కర్ని మేము మొక్కుతాం, అంబేద్కరే దేవుడు అని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అంబేద్కర్ని అవమానించి రాజ్యాంగం తొలగించాలని చూస్తున్నారు. ఇలా ప్రపంచ మేధావి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంబేద్కర్ కొలుసు. హెడ్లైన్స్ మరోసారి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ సముదాయంలో చిన్న చిన్న మరమ్మతులన్నింటినీ జనవరి 15 లోపు పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి.
యాదగిరిగుట్టలో దర్శన క్యూ లైన్ గ్రిల్లో ఇరుక్కున్న బాలుని తల జాగ్రత్తగా బయటకు తీయడంతో తప్పిన పెను ప్రమాదం. రైల్లో 95 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్న కత్తి రవీందర్ రెడ్డి. జనసంద్రమైన యాదాద్రి పుణ్యక్షేత్రం శాస్త్రోక్తంగా కొనసాగిన భక్తజనుల ఆరాధనలు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్ప పూజ. సంఘంలో రైతులకు కావలసిన అన్ని రకాల రసాయన ఎరువులు అందుబాటులో ఉంటాయన్న చింతల దామోదర్ రెడ్డి. బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. తెలుగు క్రీడారత్న పురస్కారాన్ని పొందిన ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకట సాయి. ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండానే అన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ఉత్కంఠగా ముగిసిన కేకే ఛాలెంజ్ ట్రోఫీ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతగా నిలిచిన ఆర్సీసీ టీం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్న గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్. సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో యోగా సాధకులకు సన్మానం. ఘనంగా దివంగత నేత ధీరావత్ రాగ్యా నాయక్ 23వ వర్ధంతి వేడుకలు. సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలిని బలోపేతం చేస్తామన్న ఆ సంఘం పట్టణ అధ్యక్షులు నల్లగుంట్ల అయోధ్య. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి రాజీనామా చేయాలన్న వామపక్ష పార్టీల నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.